అందరూ స్నానమైన తర్వాత వెళ్లి సాంప్రదాయ బట్టలు కట్టుకుని త్వరగా వచ్చేయండి. ఒరే చిన్న మనవడా, నువ్వు మాత్రం అచ్చం మీ తాతల పంచకట్టు కట్టుకుని దర్జాగా మీసం తిప్పుకుంటూ రావాలి. తెలుసా, అప్పట్లో మీ తాతగారు రెడీ అయ్యేలా వస్తుంటే ఊరంతా నోరెళ్ల పెట్టి చూసేవాళ్ళురా. అంత అందంగా ఉండేవాడు మీ తాత. సాయంత్రం ఇంతింత గుమ్మడికాయలతో నేనే దిష్టి తీసి పడేసేదాన్ని. అలాగే నానమ్మా, నువ్వు చెప్పినట్టే రెడీ అవుతాను. ఏంటి అలా చూస్తున్నావు? నేనేమి చూడలేదు, మీరే ఫ్రీ షో అని తలుపులు బార్లా తెరిచుంచారు. తెరిచుంచితే వచ్చేస్తావా? బయటికి వెళ్ళు. నేనేమి ఊరికే రాలేదండి. పాపం గోచి కట్టుకోలేక. గోచి కాదు, పంచే. పంచే కానీ గోచిలా కట్టుకోవాలి. అదే మీకు చేతి కావడం లేదు, అందుకే హెల్ప్ చేద్దామని వచ్చాను. నాకు నీ హెల్ప్ ఏమీ అక్కర్లేదు, నేనే కట్టుకుంటాను. అవునా? కట్టుకొని చూద్దాం. నీ ముందే ఎందుకు కట్టుకుంటాను? కట్టుకోవడం రాదు అని చెప్పొచ్చు కదా. కట్టుకొని చూపిస్తే ఏం చేస్తావు? పట్నం బాబు, నువ్వు గ్రేట్ అని ఒప్పుకుంటాను. అయితే కట్టుకొని చూపిస్తాను, చూడు. చూపించండి. చాలండి, ఇంకా మీ పంతం ఇవ్వండి. బామ్మగారు అదే పనిగా అడిగారు. పంచి నేను కడతాను, కట్టుకోండి, ఇవ్వండి.